వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. ఇప్పుడు ప్రజెంట్ ప్రతి ఒక్క యూత్లో వాళ్ళందరూ ఏంటంటే నేను ఫారెన్ పోవాలి, లేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేసినా పంపిస్తున్నారు. సో అసలు ఫారెన్కి ఎందుకు వెళ్తున్నారు? సో అక్కడ ఎలా ఉంటుంది సిచ్యువేషన్? అసలు మన ఫారెన్కి వెళ్ళాలంటే ఎవరి ద్వారా అప్రోచ్ అయితే కరెక్ట్ ప్రాసెస్ ఉంటుంది? సో ఇలా చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎవరిని అడగాలి ఏంటి అని తెలియదు. సో మీ తరపున నేను ఈరోజు అడగబోతున్నాను. సో ఈ ఆన్సర్స్ కోసం అయితే వీడియో ఖచ్చితంగా చూసేయాల్సిందే. సో ముందుగా మనం మాయా ఓవర్సీస్ హెడ్ అయినటువంటి సాయిదీప్ గారితో మాట్లాడదాం. సో ఈ ఆన్సర్స్ అన్ని తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. సో ఇప్పుడు మీరు ప్రాపర్ ఓల్డ్ సిటీ అన్నారు. సో చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారు. అవును. సో ఓల్డ్ సిటీ అనగానే జనాలకి ఫస్ట్ గుర్తొచ్చేది ముస్లిమ్స్. అవును. ఎందుకంటే మోస్ట్లీ మెజారిటీ వాళ్ళే ఉంటారు. అవును. సో అక్కడ మీకు ఎలా ఉంటుంది ఆ ఇష్యూస్ ఏమైనా గొడవలు అలా అవుతుండే నిజంగానే? ఇష్యూస్ ఏముండే అన్న, ఇప్పుడు మాది చంద్రాంగుట్ట, మా చుట్టుపక్కల మొత్తం ముస్లిమ్సే, ఎటు చూడు ముస్లిమే. చిన్న బస్తీ చంద్రాంగుట్ట, అందులో మేము గణేష్ని పెడతాము. ఆ గణేష్లకి ముస్లిమ్స్ ఫ్రెండ్స్ వస్తారు, తింటారు. వాళ్ళ పండుగలు అయితే మమ్మల్ని పిలుస్తారు, పోతాము. ఇగో అన్న, ఎవరి గురించి నాకు తెలియదు. మా దగ్గర ఎట్లుంటుందంటే కలిసిమెలిసి ఉంటామన్న. ఎవడో ఒకటి చిచ్చోర పురుగు ఉంటుంది చూడు, ఈ కొడుకులు ఇంకా పాలిటిక్స్ పడక ఏదో ఒకటి చేయాలి, న్యూసెన్స్ లేపాలి, అగెనిస్ట్ ఎంఐఎంకి అగెనిస్ట్ చేయాలి, కాంగ్రెస్కి అగెనిస్ట్ చేయాలి, బీజేపీకి అగెనిస్ట్, టీఆర్ఎస్కి అగెనిస్ట్ చేయాలని చెప్పి ఏదో ఒక చిచ్చోర పన వల్ల ఇవి అవుతాయి. అంతేగాని మేమైతే కలిసిమెలిసి మంచిగా ఉంటాం, మేము మంచిగా హ్యాపీగా ఉంటాం అంతే. ఏదో ఇంకా అవుతుంటే అప్పుడప్పుడు లైట్ మా దగ్గర అయితే కావన్నా, మేమైతే కలిసిమెలిసి ఉంటాం. మా దాంట్లోకి వస్తారు, వాళ్ళ దావత్లలో మేము పోతాము, మా దావత్లలోకి వస్తారు. అన్నసి ముస్లిమ్స్లో ఏంది, ఓల్డ్ సిటీలో ఏ దుకాణం నడవదు. ఉన్న వాస్తవం అన్న, అది ఎవరన్నా అది అగ్రీ చేయని చేయకపోని 80% వాళ్ళే ఉంటారన్న. ఇప్పుడు ఎట్లా అంటే ఏడనన్నా తప్పులు జరుగుతున్నాయి. అది ఓల్డ్ సిటీ కానీ ఆల్ ఓవర్ వరల్డ్ బాలే. ఇప్పుడు వాళ్ళకి బాలే అని చెప్పి ఇప్పుడు మేమైతే కొట్లాడుకుంటూ కూర్చోలేం కదా. మాతోనోడైతే మంచిగా ఉంటుండో మేము వాళ్ళతో మంచిగా ఉంటాం. అంతెందుకు లాస్ట్ ఇయర్ ఓ ముస్లిం అతను పాడి షరీఫ్ నుంచి ముస్లిం అయిన లడ్డు కొన్నాడు, గణేషుని లడ్డు కొని అందరికి బస్ అంతా మంచిండు. అంటే ఇప్పుడు అంతను కొట్లాడాలా? నువ్వు ముస్లిం కొనొద్దు అని అనాలా? అలా ఎలా చెప్తాం మరి? ఇప్పుడు మా గణేషుని పెడతాం, ముస్లిమ్స్ బుర్కా మీద వచ్చి టెంకాయలు ప్రసాదాలు తెచ్చిచ్చిపోతారు. ఎందుకు ఇస్తారు? నమ్ముతారు. సబ్కా మాలిక్ ఏకే అన్న, అది నిజం, అది వాస్తవం. ఎవరికి అర్థమై సావదు. ఉన్న వాస్తవం అన్న. దేవుడు ఒక రూపమే, మనం ఇట్లా చేసి కొలుస్తాం. అంతెందుకన్నా, రీసెంట్లీ ఎంత పిచ్చోళ్ళు అయినారంటే మనోళ్ళు, ఏదో ఈ పాలిటిక్స్ వల్ల, అది ఎవరన్నారో మనకు తెలియదు, శబరిమలలో దేవుడు ఉంటాడు చూడు, మనం వావర్ స్వామి అంటాం, వావర్ స్వామి ముస్లిం దర్శనం ఎంతమంది పోతారో మొక్కిపోతాం. అవును, ఇన్ని ఏండ్ల నుంచి మొక్కిపోతున్నారు. ఇప్పుడు కాదు ఆయన ముస్లిం, ఆయన మొక్కద్దు అని చెప్పి రీసెంట్లీ ఇష్యూ అయింది. మీకు ఐడియా ఉందో లేదు? అవునవును. అదేం పద్ధతి అన్న? ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ఆచారం ఇప్పుడు మనకి సరే, ఇప్పుడు అది వాళ్ళు చెప్పింది పాయింటే అనుకుందాం. అదే నిజంగా పాయింట్ అయితే ఒకప్పుడు బయట వాళ్ళని ఎవరిని గుడిలోకి రానిచ్చిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళని గుళ్ళకి పంపిస్తున్నారుగా. అదే మరి అదేగా అన్న, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఇప్పుడు సాయిబాబా ముస్లిం అంటారు కొంతమంది, ఒక సాయిబాబాని పిచ్చిగా నమ్ముతారు. ఇప్పుడు ఏంటంటే పబ్లిక్లా మెయిన్లీ పాలిటిక్స్ అన్న, పాలిటిక్స్ల వల్ల. అండ్ ఆ పాలిటిక్స్లో ఇప్పుడైతే ఓ పొలిటీషియన్ ఉంటాడు, వాళ్ళ దగ్గర ఫుల్ పైస ఉంటుంది, వాని కింద చెంచాలు ఉంటారు. ఈ చెంచాగాని వాళ్ళు ఏం చేస్తారంటే, ఏరియా డాన్లు ఉంటారు, గల్లీ డాన్లు ఉంటారు, ఆ కొడుకులు మొత్తం యూత్ని ఖరాబ్ చేస్తారు, తాపిస్తారు, తినిపిస్తారు. అరే మనం అన్న అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, పైసలతో ఎమ్మెల్యే ఆడిస్తాడు, అగెనెస్ట్ పోవాలి. అంతే. ఎందుకు? ఈయనకి అనుకోడదు, ఆడేమవుతుంది తెలుసా, కమ్యూనిటీ గొడవలు అవుతాయి. రిలీజియన్కి కానీ కమ్యూనిటీ కానీ క్యాస్ట్ గొడవలు దీని వల్లనే వస్తాయి, ఈ పాలిటిక్స్ వల్లనే వస్తాయి. కానీ లేకపోతే అందరు మంచిగా కలిసిమెలిసి ఉంటారు ఓల్డ్ సిటీలో. మేమైతే ఈ ఓల్డ్ సిటీలో అయితే మా సైడ్ అయితే మా చంద్రాంగుట్టలో అయితే మంచిగా ఉంటామన్న. మాకు మస్తు సపోర్ట్, ముస్లిమ్స్ కూడా చాలా సపోర్ట్ చేస్తారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, నా ఫ్రెండ్సే, నేను స్నూకర్ ఆడేటప్పుడు నా దోస్తులే తిరుగుతుండే మంచి నేర క్యూ లేనప్పుడు నా ఫ్రెండ్ గాడు ఒకడు ఉంటాడు అసలు, వాడు క్యూ గిఫ్ట్ ఇచ్చిండు నాకు. వానికి ఏం అవసరం అన్న, దానికేమో రూపాయి పెట్టా లేదా ఆడ ఏడున్నా కూడా నాకు తెలియదు. వాడు 40,000 పెట్టారే క్యూ లేదురా బై, క్యూ ఆడు, నువ్వు మస్తు ఆడతావని చెప్పి నాకు ఒక సపోర్ట్. హ్యూమానిటీ అన్న మెయిన్ థింగ్. ఈ హిందూ ముస్లిం ఈ కులం మతం లైట్. ఇప్పుడు అలాగే ఆ పాయింట్ చూసుకుంటే మనం చిన్నప్పుడు స్కూల్లో కూడా వాడు ఏంది అని చూడం, వాడు నాతో ఎట్లా ఉన్నాడు, నేను వాడితో ఎట్లా ఉన్నా, జనరల్గా అందరూ అంతే చూస్తారు కదా. సో ఇప్పుడు చిన్నప్పుడు నేను కూడా పెద్ద ఎందుకు? అదే ఇప్పుడు సొసైటీ మారుతుంది.
ఇది పిచ్చి పిచ్చి కూర్చుండిపోయింది అన్న అందరికి, కులం కులం మతం మతం అని చెప్పి. లేకపోతే చాలా బ్యూటిఫుల్ ఉంటుండే బిఫోర్ 20 years. ఎట్లుంటుండే అన్న? అవును, అవునా కదా? చలో అన్న, ఇప్పుడు మనం 100% ఈ హనుమంతుని రామ మందిరం గురించి ఇంత పెద్దగా అయింది, మనకు వచ్చేసింది, ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇప్పుడు ఇదే యూనిటీ, హనుమాన్ జయంతి ర్యాలీకున్న యూనిటీ రోడ్ల మీద ఒక్క దగ్గర కనిపించదు, డైలీ యాక్టివిటీస్లో కనిపిస్తుందా? మనోళ్ళు ఎంతమంది కొట్లాడుకోరన్న? అవును, ఎన్నో గొడవలు అవుతాయి తెలుగు దాంట్లో, ఎన్ని కావు బరాత్లలో లేలు, మన ఈ కొల్లం పిచ్చి, మళ్ళీ పెళ్లిళ్ళ కొట్లాటలు, ఏదో ఒక పండుగ వస్తే పండుగలు ఖరాబు, ఎవరు కొట్లాడుకుంటారు? వేరే మనోళ్ళేగా. మర్యాద ఇవ్వలేదని గొడవ పడతాడు, వాడు మొక్కేలేదని గొడవ పడతాడు, వాడు మందాలేదని అడగలేదని గొడవ పడతాడు, వాడు పట్టించుకోలేదని గొడవ పడతాడు. మన దాంట్లోనే మనం చక్కలేము. మళ్ళీ అందరితో మనకి ఫస్ట్ మనం ప్రాపర్గా ఉండి మనం ఒక యూనిటీ వస్తే అప్పుడు ఆబ్వియస్లీ ఒకడు రాడు మన దగ్గరనే యూనిటీ లేదా అన్న. ఇప్పుడు బయట ఎవరైనా నేను చూస్తా కదా, నేను ఇక్కడ బార్కస్ అటు సైడ్ కానీ ఎవరైనా కింద పడ్డారు అనుకో, ఇట్లా ధన్మన్ జమ అయిపోతారు అందరు. ఎందుకంటూ ముస్లిమ్స్ అందరు ఒకటే అయిపోతారు, క్యావా 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 అని. ఎందుకు ఆ యూనిటీ? అట్లా మన దగ్గర ఉంటుందా అన్న? నువ్వు ఉన్న వాస్తవం చెప్పు. ఇది నేను కూడా చూశాను, విన్నాను కూడా. వాళ్ళ దగ్గర ఉన్నంత యూనిటీ మన వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళు ఏందన్నా, తినాలి, జిమ్లలో కోవాలి, ఇట్లుంటారు. మన వాళ్ళు ఏంది, పండుగలు తాగాలి, సోయ లేకుండా వండాలి, ఇంతే. ఇంకా మన దగ్గర ఏమి యూనిటీ ఉంటుంది? మనల్ని తాయినక కొట్లాడతారు. ఎన్ని చూడలే అన్న, నేను చిన్నప్పటి నుంచి మస్తు చూసిన. తాగుడు ప్రోగ్రామ్ ఉందనుకో, ఏదన్నా దావత్ ఏదైనా ఉండని, తాగుడు ప్రోగ్రామ్ అంటే ఏదో ఒక లొల్లి అవుతుంది ఆడొచ్చు. అవును, పక్క. ఇంక ఇప్పుడైతే రీసెంట్లీ పాపం మా దోస్ గాంధీ బరాత్కు పోయినా, ఆడు 6 లక్షల నుంచి 8 లక్షలు పెట్టి ఎగ్జామ్ తీసిండు, దావత్లు ఇచ్చిండు, మస్తు అందరిని పిలిపించిండు. ఆ బరాత్ స్టార్ట్ అయ్యి 1 గంట కూడా కాలే, మొత్తం పోలీసు వాళ్ళు వచ్చారు. ఆ పెళ్లి కొడుకు వాళ్ళ మామని నెత్తి మీద శిష కొట్టిండు, పలిగిపోయింది, కుట్లు పడ్డాయి. ఓరి కర్మన్ గట్ల అయింది ఇది. పెళ్లి కొడుకు డైరెక్ట్గా, పెళ్లి కొడుకు వాళ్ళ మామ ఉంటాడు కదా, పెళ్లి కొడుకు వాళ్ళ వైఫ్ వాళ్ళ డాడీ, వాళ్ళు దాయి డాన్స్ ఆడి వస్తుంటే పెళ్లి కొడుకు అని దోసుకోవడం, ఫ్రెండ్ ఆ నెత్తి కొట్టి మొత్తం కుట్లు పడ్డాయి, రక్తం మొత్తం ఫ్లాప్, పెద్ద లొల్లి. ఎందుకు చెప్పు, మనోళ్ళు కూడా తాయినాక ఉండరన్న. అది ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంటాడు, సైక్ అయిపోతుంటాడు, ఒకటి డిప్రెస్ అయిపోతుంటాడు, ఒకడేమో ఏడుస్తాడు. ఇదంతా మెంటల్ టార్చర్. దానికల్లా పిలవకపోవడమే బెస్ట్ అనిపిస్తుంది తెలుసా. నిజంగా ఎందుకు చెప్పు, ఇంకా అంత పెద్ద 8 లక్షలు అంటే మామూలు మాట. 8 lakhs జస్ట్ బరాత్కి పెట్టిండు వాడు, గంట సేపు కూడా కాలేదు. తాయినాక ఫుల్ అవుట్ అయిపోయి ఏం చేసిండు, అదేమో ఆపుతుంటే నువ్వోనిరా అంటే నువ్వోనిరా అని చెప్పి ఆడేం చేసిండు, పక్కన శీష ఉండే, శీష తీసుకొచ్చి ఇదా ఒట్టి పడేసి మొత్తం. వాడి జీవితం అంతా బాధపడతాడు. ఆ రోజు ఆ మందు వాడికి అనవసరంగా దాపించాను నేను. మన వాళ్ళు ఇంట్లో ఖరాబ్ అవుతారు అన్న, మందుల. మన యూత్, తెలుగు యూత్ మొత్తం మందుల ఖరాబ్ అయిపోతుంది తెలుసా. మందుల ఖరాబ్ అవుతుంది, మన వాళ్ళు పట్టించుకోరు. మన ఆడపిల్లలు బయటికి పోతే పట్టించుకోరు, నిజం చెప్తున్నా. క్లబ్స్లలో చూస్తాం కదా, బయటి స్టేట్ వాళ్ళు వచ్చి మస్తు ఖరాబ్ చేస్తారు, మన వాళ్ళని ఖరాబ్ చేస్తారు, గలీజ్ ఖరాబ్ చేస్తారు. మన వాళ్ళు అమ్మాయిలు హోష్ లేకుండా ఉంటారు, తాగిరనుకో హోష్ ఉండవు, ఎక్కడ పడితే అక్కడ. మన వాళ్ళు ఏంది, మన వాళ్ళు వైరుగా వస్తారు, ఏడిపోతుంది, ఆఫీస్ ఫ్రెండ్స్ ఎంబడి. ఆఫీస్ ఫ్రెండ్స్ అన్న ఇప్పుడున్న దాంట్లో ఇది కూడా చెప్పాలి, ఆఫీస్లో ఎంఎన్సీ కంపెనీలలో చాలా గలీజ్ అవుతుంది అన్న, అది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, కాదంటలే. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న క్లబ్కి పోయినా అని, ఆడ మొత్తం ఈ మహారాష్ట్ర ఏమంటారు, ఇక్కడ ముంబై, బెంగళూరు, ఇక్కడోళ్ళే. అందులో సగం పడి వాళ్ళు ఎంబడి తిరిగే ఏదైతే చిల్లరగా చూసినానో అంతా మన తెలుగు వాళ్ళే అమ్మాయిలు. వాళ్ళు బాగుంటారు, ఎగ్జామ్ చూడనికే బ్యూటిఫుల్, అది ఇది అని చెప్పి. అట్లా నిజంగా నా పెళ్ళి అంటే భయం అయిపోయింది అన్న. రీసెంట్గా కూడా చాలా పెళ్ళయింది, వారం రోజులకి మొగుడు చచ్చిపోయాడు. ఏంటంటే లవర్తో. ఇది ఇంకోటి చాలా అవుతున్నాయి అన్న, పెళ్ళి అయినాక కూడా లవర్తో అఫైర్స్. అదే అంటున్నా, నేను చూసినా అన్న, నేను మస్తు చూసిన. పెళ్ళి మొగుడు ఒక దగ్గర ఉంటాడు, ఈ ఎందుకులే మా దోస్తుల దాంట్లోనే చూసిన చాలా. ఆల్రెడీ పెళ్ళే ఉంటుంది, ఈడు తిరుగుతాడు. ఫస్ట్ థింగ్ అంటే ఇందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పేరెంట్స్ది కూడా ఒక తప్పు ఉంది. 50%. ఇప్పుడు ఒక ఇష్యూ జరిగిందంటే ఖచ్చితంగా 2 పక్కల తప్పు ఉంటాయి. ఇప్పుడు అమ్మాయి ఏంటి అన్నది అబ్బాయికి తెలియదు. జనరల్గా చెప్పాలంటే మనకు కంప్లీట్ డీటెయిల్స్ తెలియదు, కానీ పేరెంట్స్కి అయితే తెలిసి ఉంటుంది కదా. మెయిన్ థింగ్ ఏంటంటే, పేరెంట్స్ ఇప్పుడున్న జనరేషన్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లవ్ మ్యారేజ్ నిజంగా లవ్ చేసి ఉంటుంది కదా, లవ్ మ్యారేజ్ ఇట్లా చెప్తా వాళ్ళకి ఫస్ట్ ఇచ్చి చేయరు వానికి అని. అందరు పైసలు లేకపోయినా కట్నం ఏదైతే పెడతారో అది ఈయనకి ఇచ్చి మీరే డెవలప్ చేయరు.
మస్తు ఉంటుంది బిడ్డ, లైఫ్ లాంగ్ హ్యాపీ ఉంటుంది. ఇదైతే వాస్తవం. సరే వాళ్ళకి ఇద్దరికి చేయడం ఇష్టం లేదనుకో, ఇద్దరికి పెళ్లి చేయకుండా అట్లా వదిలేశారు. అరే ఇంకొకటి జీవితం ఎందుకు నాశనం చేయాలి, ఇంకోటి జీవితం ఎందుకు నాశనం చేయాలి, చేసుకున్న తర్వాత అందరూ సఫర్ అయినట్టే కదా. కొంతమంది అయితే సూసైడ్లు కూడా చేసుకుంటారు. అంతెందుకు అమ్మున ఒకవేళ వేరే మెయిన్ ఏందన్నా కులం పిచ్చి అన్న. అందరు కులం అనుకుంటారు కానీ చాలా మంది నేను చాలా చూసిన కులం ఏమంటే చిన్న జాతోళ్ళు ఫుల్ పెద్ద జాతోళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు. నెలగానే అందరు మర్చిపోతారన్న. ఇప్పుడు ఎవరు గుర్తుపెట్టుకుంటారన్న, పెళ్ళి అవురా మావిడ చేసుకుంటా అంతే, దాని తర్వాత కూడా పట్టించుకోడు. అవును. ఒకవేళ ఇది కాదని మనం వాళ్ళని తెంపి వేరే పెళ్ళిళ్ళు చేసినాం అనుకో, లైఫ్ లాంగ్ సఫర్ అవుతారన్న. ఏదో బతుకుతారు గుడ్డిగా, వాళ్ళ దగ్గర ఉన్నంత హ్యాపీగా ఏడో బతకలేరు. అందుకే ఒకటి ఇంకోటి మొన్నటిదాకా అంటే కనీసం ఆ పోనీ ఏదో బతుకుతారని అనుకోవచ్చు, ఇప్పుడు బతకడానికి కూడా ఆపర్చునిటీ లేకుండా పోయి. అదే కదా, ఇప్పుడు అంత టఫ్ అయిపోయింది, రేస్ ఎక్కువ అయిపోయింది, జనాలు ఎక్కువ అయిపోయినారు. పెళ్ళి అంటే గుండెల్లో అబ్బాయిలకి దడ 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 కొట్టేసుకుంటుంది. ఇప్పుడు అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఫాస్ట్ ఫార్వర్డ్ అయినా, చాలా ఫాస్ట్ అయిపోయినారు. చాలా అంటే చాలా, ఒక్కొక్కరు నలుగురు ముగ్గురిని మెయింటైన్ చేస్తున్నారు. మనలు కూడా ఏం తక్కువ కాదు. మనలు ఎట్లా అంటే టేస్ట్ సీజన్ చేంజ్ అయినట్టు అట్లా చేంజ్ చేస్తారు. ఉన్న వాస్తవం అన్న, ఇద్దరు తప్పే. సొసైటీ అన్న ఆ జెన్జీ చేంజ్ వల్ల ఇంత వరస్ట్ అయిపోయింది. ఇంకా కొన్ని రోజులు అయితే నువ్వు చూడు 7th 8th క్లాస్ వాళ్ళు కూడా తాగుతారు మందు బార్లలోకి వచ్చి. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ జరుగుతుంది. 10th క్లాస్ వాళ్ళే తాగుతారు. ఇక మా ఇంటి కాడనైతే ఆ ఓల్డ్ సిటీలో చిన్న పొరలు గుట్కాలు సిగరెట్లు మందు, చిన్న పొరలు అన్న. 6th 7th కూడా ఉంటారు. 5th క్లాస్ వాళ్ళు తింటారు గుట్కలు మా ఇక్కడ ఓల్డ్ సిటీ సైడ్. 5th 8th 7th ఇంకా వరస్ట్ అవుతుంది. ఇక ఎవరు పట్టించుకోరు. ఏందన్నా ఇప్పుడు ఉన్న దాంట్లో మందిని వదిలేసి మనం హ్యాపీగా బతకాలి అంతే. లైఫ్ దట్స్ ఇట్. మన హ్యాపీనెస్. ఎవడేమనుకుంటుండే, ఎవడో చుట్టాలు గిట్టాలి ఏం లేదు. మన అమ్మయ్య, మన కన్నా మన అమ్మయ్య, మన తోడబుట్టులు, మన బ్లడ్ అంతే, మన పాలోళ్ళు. దానికి మించి లైఫ్ ఏం లేదు. ఇప్పుడు ఇంకోటి కూడా ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కొత్తగా పెద్దోళ్ళు చేసే సాంగ్స్ అన్నీ చిన్నపిల్లలు 1st క్లాస్ వాడు, 2nd క్లాస్ వాడు, 3rd క్లాస్ వాడు వాళ్ళు చేస్తున్నారు. అది హైలైట్ అసలు. నాకైతే పిచ్చి లేచిపోతాయి చూస్తుంటే. ఇంకా ఖరాబ్ చేస్తారు అన్న మనోళ్ళే, ఇంకా వరస్ట్ చేస్తారు. అరే అన్న ఇప్పుడు గాడిదలు ఎత్తాయండి వీళ్ళ అమ్మని పిల్లలని తిట్టుకుంటా చేస్తున్నారు. వాళ్ళకంటే సిగ్గు ఇడిచేసినారు. ఇప్పుడు పిల్లలు కూడా రెడీ అయినారు. మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ఏమంటలేరో అర్థమవుతలేదు. అదే కదా. ఇంకా మన సేమ్ అన్న ముంబై బెంగళూరు ఏదైతే చేస్తారో రీల్స్ అండ్ ఆల్, సేమ్ ఇంపాక్ట్ మనది 3 monthsలో ఉంటుంది. వాళ్ళు ఏదైతే చేస్తారో, అరే అన్న ఇప్పుడు మన ఇక్కడ లిటరల్లీ కింద పైన టాప్స్ పైన మొత్తం బట్టలే చేంజ్ చేసేసుకుంటారు. రీల్స్ అంత వరస్ట్ అవుతున్నాయి, రీల్స్ అంత గలీజ్ చేస్తారు అమ్మాయిలు. అవునా అన్న, ఏం చెప్పాలనుకుంటారు వాళ్ళు ఇంట్లో ఎట్లా ఊకుంటారో నాకు అర్థమవుతలే. మా ఇంటి సైడ్ చేసి కొట్టి చంపేస్తాం మేము చంపేస్తాం అన్న. మా ఇంట్లో కానీ ఇవన్నీ చేసిరు అనుకో, మా ఇంట్లో అంటే మా ఇంట్లో దిక్కు కూడా చూడరు. మా ఏరియాలలో మా ఫ్యామిలీ సైడ్ చూడరు. పద్ధతిగా అన్న మనం చేస్తాం, అన్నీ చేయాలి, అన్నీ ఎంజాయ్ చేయాలి. వెన్ యూ ఆర్ గోయింగ్ టు క్లబ్ అప్పుడు నువ్వు పబ్బు బట్టలు వేసుకో, ఆడుకో, నీ ఫ్రెండ్స్ ఉంటారు, ఎంజాయ్ చేయి, తాగు, తిను, వచ్చేసి. నువ్వు గలీలలో కూడా వీడియోలో కూడా మొత్తం ఇది చేస్తా అంటే అది పద్ధతి కాదు అన్న. ఇట్లా అది ఇంకా ఏమంటారు, పేరెంట్స్ వదిలేసినట్టు. దర్గాకు వదిలేస్తా అంటారు చూడు, మేము దర్గాకు వదిలేసినాం రా భయ్. మన ఇంకా ఐలాండ్ కూడా ఎవరికైనా దర్గాకు వదిలేస్తారు కదా, వాళ్ళు చేస్తారు ఎంత క్రింజ్ గలీజ్ మాటలు, ఎక్స్పోజింగ్లు. ఇది ఎక్స్పోజ్ అన్న అమ్మాయిల ఏమైనా వేసుకోవచ్చు అన్న, వాళ్ళ ఇష్టం, నేను వేయొద్దు అని అన్నట్లే. వెన్ యు ఆర్ ఇన్ఫ్లుయెన్సర్, నువ్వు ఏదైనా మంచి చెప్పు. సరే ఒకవేళ నీతో కాకపోతే నార్మల్ వీడియోస్ చేయి. ఇప్పుడు ఒక అమ్మ ఉంటుంది అన్న యూకేలో, కీర్తి అని ఉంటుంది, కీర్తిరాజ్ అని చెప్పి ఆమె వీడియోస్ చేస్తుంది. ఎంత బ్యూటిఫుల్ చేస్తుంది అంటే అమ్మాయి, చాలా బ్యూటిఫుల్ చేస్తుంది. ఆమెకు 400K వచ్చినారు. ఎందుకు? ఆమె అంత ప్యూర్ తెలుగు అమ్మాయిలాగా చేస్తుంది, ఇంత ఎక్స్పోజింగ్ ఉండదు. ఇంకొకటి రీసెంట్లో గోవింద నామాలు చదువుతూ ఒక అమ్మాయి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తుంది. అమ్మాయి 1 night 1 million 2 million వ్యూస్ ఫాలోవర్స్ వచ్చేస్తారు. కంటెంట్ జెన్యూన్. ఇప్పుడు నీకు ఎక్కడ చూసినంతసేపు వల్గారిటీ కానీ ఎక్కడ నువ్వు ఓన్లీ అమ్మాయి ఆ నామాలు చదువుతుంది అంతే. ఇప్పుడు మంచి చేసినా జనాలు చూస్తారు, చెడు చేసినా చూస్తారు. మంచిగా చూస్ చేసుకోవచ్చు, చెడు ఎందుకు చూస్ చేసుకోవచ్చు? చెడు అంటే స్పీడ్కి వచ్చేస్తారు కదా ఫాలోవర్స్. చెడు అంటే స్పీడ్కి వచ్చేసారు ఫాలోవర్స్. మంచి అంటే చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది అన్న. నువ్వు నమ్ముతున్నావు మన డైలీ 150 100 20 అట్లా మెల్లగా వస్తారు, మెల్లగా తీసుకొస్తాను. ఇప్పుడు నేను ఓల్డ్ సిటీ, ఇంత ప్రాపర్ ఓల్డ్ సిటీ, నాకు A to Z అన్న వరకు వచ్చి బూతులు
నేను అదే యూజ్ చేసి నేను వీడియోలు చేసిన అనుకో, నేను 1 monthలో 100K కొడతా అన్న, రాసిస్తున్న బాండ్ మీద. బోనాలు వస్తున్నాయి కదా, అమ్మ నీ ఇమ్మ ఏ అని అన్నాం అనుకో, ఉత్తిగా వస్తారు. కానీ మనం పుట్టేందుకు ఏం ఫైదా? ఇక అన్న మనకైతే ఫ్యామిలీ ఉంది. ఇంకొకటి, మనం ఇంత కష్టపడతాం, ఇంత ఫేమ్ తెచ్చుకుంటావు. నువ్వు ఎంత కష్టపడ్డా నీకోసం నీ ఫ్యామిలీ కోసమే కష్టపడతావు. నువ్వు ఇలాంటి కంటెంట్ చేసి నువ్వు ఫేమ్ అయినప్పుడు రేపు మీ ఫ్యామిలీ వాళ్ళు చెప్పుకోలేరు కదా, నా కూతురు అలా చేసింది, నా కొడుకు ఇలా చేశాడని చెప్పుకోలేరు కదా. సో అలా చెప్పుకోలేం. అలాంటప్పుడు ఎందుకు నువ్వు అంత కంటెంట్ చేసి ఉపయోగం ఏంటి? ఫ్యామిలీకి చెడ్డ పేరు. అదే కదా నేను మెయిన్ అన్న, నా ఫ్యామిలీకి ఎఫెక్ట్ కాదన్న. మా అమ్మాయిని ఎవ్వరు కూడా ఏలెత్తి చూపియద్దు ఏ విషయంలో, మీ కొడుకు క్రింజ్ వీడియోలు బాగుండే మీ వీడియోలు అని అన్నది. ఒకప్పుడు మస్తు నవ్వుకురు, చాలామంది నవ్వుకురు. మా మమ్మీ డాడీ వరకు కూడా మాటలు వచ్చినాయి. మా మమ్మీ డాడీ చాలా ఫీల్ అయినారు. ఇప్పుడు అప్రిషియేట్ చేస్తారు. మీ వాడు మంచిగా చేస్తుండు, వీడియోలు మంచిగా ఉంటున్నాయి. చాలు, ఎవరన్నా తీసి పారేద్దన్న. అనుకున్న మ్యాటర్ ఉన్నా లేకపోయినా ఎవ్వరిని తక్కువ అంచనా వేయద్దు. ఆయనకి ఏదో ఒక రోజు ఆడు సక్సెస్ అవుతాడు, అప్పుడు తెలిసి వస్తుంది. నేను కూడా అంతే, ఇంకా చేసే వీడియోస్ ఏదో ప్రాపర్గా చేయాలి. సొసైటీకి అగెనెస్ట్ ఎప్పుడు పోవద్దన్న. ఎవరిని ఏమంటారన్న, ఇంకో ఇప్పుడు నువ్వు వీడియో చేస్తావు, నువ్వు మంచి ఫేమస్. ఇప్పుడు ఈయనుండే కదా మన టోపీ పెట్టుకొని చేస్తాడు, నాన్ వేషణ, బయస్ అని యాదవ్, ఇలా హాట్ టాపిక్స్ వీళ్ళు. అవును, ఇలా మీద నేను జర కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఒక నెల నడిపించిన అనుకో, నాకు వద్దన 100K వచ్చేస్తారు. కింద బూతులు తిడతారేమో, ఫాలోవర్స్ అయితే వస్తారుగా. కింద తిట్టే కామెంట్ల గురించి ఎవరు చూడరు, మా ఫాలోవర్స్ అయితే వస్తారుగా. అంతే కదా. కానీ నాకెట్లా అంటే, నేను వీడియో చేస్తే అన్న ఇప్పటికీ ఐఎమ్ వెరీ ప్రౌడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. నా దాంట్లో 100%లో ఒక 99% అన్ని పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి. ఒక్కడు ఇద్దరు వాంటెడ్లీ ఏదైనా చేయడు ఉంటారు. కానీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. నాకు ఈ నెగిటివిటీ ఎప్పటివరకు నేను చూడలే. మంచి కామెంట్స్ వస్తే మంచి సపోర్ట్ చేస్తారు. ఉన్న ఫ్యాన్స్ ఎట్లా అంటే, దే ఫీల్ లైక్ ఓన్ బ్రదర్. అరే ప్రాపర్ హైదరాబాదీ రాబాయ్, వీడు మాట్లాడితే సేమ్ మన ఇంట్లో మాట్లాడాడు, మన ఇంట్లో లెక్కనే ఉంటారు. చాలామంది ఆడపిల్లలు దే ఫీల్ సెక్యూర్. అరే అన్న మస్తు మెసేజ్ వస్తుంటాయి, అన్న నువ్వు సేమ్ మా తమ్ముని గాని లెక్కనో నాకు గుర్తొస్తున్నావు. బయట దేశంలో యూఎస్ ఉన్నప్పుడు కూడా నా వీడియో చూసి చాలామంది అంటుండే, మా తమ్ముడులాగా ఉన్నావు, సేమ్ మా తమ్ముడులాగా మాట్లాడుతున్నావు. ఎందుకంటే ప్రాపర్ అన్న మనం యాక్ట్ చేయం. చిన్నప్పటి నుంచి మనం ఎట్లయితే పుట్టి పెరిగినామో సేమ్ గదే బయటికి వెళ్తుంది. ఒకవేళ నువ్వు యాక్ట్ చేసినా ఎంత టైం వరకు చేస్తావు, ఎంత టైం వరకు దొరికిపోతాం, ఏదో ఒక రోజు దొరికిపోతాం. ఇక నేను చాలా మటుకు లైవ్ చేస్తుంటా. 2-3 daysకి 3-4 daysకి ఒకసారి లైవ్ చేస్తా, అందులో ఇంటరాక్ట్ అవుతాయి. ఎందుకంటే అన్న అన్ని మెసేజ్లు నేను టైప్ చేయలేను, పెద్ద ఉంటాయి. మళ్ళీ దానికి ఏమైనా టైప్ చేసి దానికి ఇంకోటి టైప్ చేయాలి. అదే ఇప్పుడు లైవ్ అని అనుకో, ఫటాఫట బాగా చేస్తాను, చెప్పేస్తా. అట్లా చేస్తాను. మా ఓల్డ్ సిటీలో కూడా రీసెంట్లీ ఒక పిల్లోడు ఫేమస్ అయ్యండి, విష్ణు అనే సంథింగ్. వాడు ఎట్లా అంటే మొత్తం బూతులే, అమ్మాయిలను తిట్టుకుంటా వరస్ట్ మాటలు మాట్లాడతాడు. వానికి 50K ఫాలోవర్స్ వచ్చినారు. నాకు అర్థం కాలేదు. ఇంకా చాలామంది ఉన్నారు క్రింజ్, ఇంకా ఏం నెగిటివ్ మాట్లాడితే వచ్చేస్తారు ఫాలోవర్స్. నాకేందంటే యాజ్ ఏ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్, నాకు మంచి చెప్పాలని ఉంది. ఓకేనా, నా ఎండ్, నా ఫేస్ గలీజ్ ఉండొచ్చు, నేను ఏమని ఉండొచ్చు. నా వీడియో చూసేటోళ్ళు ఓవర్ ఎఫెక్ట్ కావద్దు, ఓవన్కి గలీజ్ మాటలు అనేది చూపించద్దు, మంచి చూపించాలి. ఏమున్నా మంచిగా అట్లా ఫ్యామిలీవి, అమ్మ నాన్న రెస్పెక్ట్ ఎట్లుంటుంది అట్లాంటిది, ఫ్రెండ్స్ అంటే ఏంది, అట్లా వాల్యూస్ అవన్నీ నేర్పిస్తాను నా సైడ్ నుంచి. ఇక కంటెంట్ అక్కడిక్కడ లాంగ్ పన్న వీడియోస్, ఇక ఫెస్టివల్స్ వస్తే డ్యాన్స్ వీడియోలు అవి చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ కన్సల్టెన్సీ పెట్టినాం, 100% క్లిక్ అవుతాం. ఎందుకంటే ఈ ఫ్లో మనకు అర్థమైంది. అరే చలో బై, మనం ప్రాపర్గా ఇంత జెన్యున్గా చేస్తే ఇంతమంది వస్తారా, చలో ఇట్లనే చేద్దాం, మెల్లగా అయినా సరే మెల్లగా చేద్దాం. ఇప్పుడైతే మంచి ఫ్లో ఉంది, దేవుని దయ వల్ల. దిష్టి తలగద్దు, ముందే నజర్ చాలా డేంజర్. ఆ నజర్ వల్ల నా లైఫ్లో నా చుట్టుపక్కల ఏడిపే సగం ఉంటుంది. సామెత కూడా ఉంది కదా, నరదిష్టికి నా పరైన పగిలిపోవాల్సిందే. సేమ్ అంతే. నాకు ఎట్లా అంటే అమ్మో కనిపించరు కానన్నా, చాలామంది ఎట్లా అంటే నేను మంచి ఒక వైట్ షర్ట్ ఇట్లా కొత్త బట్టలు వేసిన అంటే ఓర్వరు నా వెనకాల. ఎప్పుడు నేను ఏడ్చుకుంటా, బాధలు ఉంటేనే ఓదార్చిగా వెనకాల నవ్వుకుంటారు. సో లాస్ట్లో ఇన్ఫ్లుయెన్సర్ అన్న దగ్గర ఒక పాయింట్ గుర్తుకొచ్చింది. ప్రజెంట్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళందరినీ కొంతమంది ఇష్యూ జైల్లో వేయటం కానీ, లేదంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ మీద కేసులు ఫైల్ చేయడం కానీ ఇలా జరుగుతున్నాయి కదా. నేను కూడా ఫస్ట్లో యూఎస్ ఉన్నప్పుడు బెట్టింగ్ అగెనెస్ట్ పోయినా అన్న.
ఆ రమాబాయ్ ఐడియా ఉందేమో మీకు, యూఎస్లో ఉంటాడు మనోడు, వాడు కూడా మస్తు ఒక తీసుకొచ్చిండు, భయం తీసుకొచ్చిండు. వాడని బెట్టింగ్ అంటే పోసుకోవాలి. సో ఆ టైంలో మనం కూడా చేసినాం, నేను కూడా చేసిన, బెట్టింగ్ పోవద్దు చేయొద్దు అని. అన్న ఎన్ననే చెప్పన్నా, నీకు ఉండాలి. అవును. ఇంకో మందు తాగద్దు చనిపోతారు, సిగరెట్ తాగద్దు సిగరెట్ తాగితే పోతారు, లివర్ ఖరాబ్ అవుతుంది అని ఉంటుంది. తాగి మందు తాగి నడిపేయద్దు, చనిపోతారు యాక్సిడెంట్లే. అది మన చేతులారా చేసుకుంటాం. ఇక నాకు ఒకటి అనిపించింది, ఇంకో ఆడు పెట్టిన బెట్టింగ్ ప్రమోషన్ సరే అన్న, బెట్టింగ్ యాప్సే లేవు, హ్యాండ్ టు హ్యాండ్ ఆడేటోళ్ళు లేరా? ఎంతమంది ఉన్నారు? కరెక్టే బ్రో. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక మెడిసిన్ ఉంది, లేదంటే ఒక బ్రాండ్ ఉంది. ఓకే, క్లాత్ బ్రాండ్ తీసుకుందాం ఎగ్జాంపుల్, ఎందుకంటే ఇప్పుడు అందరికి కనెక్ట్ అవుతుంది. ఒక క్లాత్ బ్రాండ్ ఉంది, కొత్తగా వాడు ఒక బ్రాండ్ లాంచ్ చేశాడు. ఆ బ్రాండ్ ఎంతమందికి తెలుస్తుంది? జనరల్గా బ్రాండ్ లాంచ్ చేస్తే ఒక 100 మంది 5గురికి తెలుస్తుంది 100 మందిలో. ఇప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయడం వల్ల ఈ 100 మందికి తెలుస్తుంది. సో కొంతమంది ఏంటంటే సోకుల కోసమో లేదంటే వేరే వేరే రీజన్స్ వల్ల వాడు దాన్ని కొనాలని చూస్తాడు. ఇప్పుడు ఆ క్లాత్ 1000 రూపాయలు, వాడు నార్మల్గా 100 రూపాయలకి పెట్టే కెపాసిటీ ఉంటుంది. సో వాడు వేయటం వల్ల అది చూసి వాడు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏదో ఒక పాయింట్, ఇప్పుడు ఒక పేజ్ చూస్తాడు, ఒక ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాడు, ఒక పేజ్ చూస్తాడు, ఒకసారి కనిపిస్తుంది ఇది మన వల్ల కాదు, మనం కొనలేని లైట్ తీసుకుంటాడు. రెండో పేజ్ చూస్తాడు, సేమ్ అదే ఉంటుంది. ఒక 10 పేజీలు చూసిన తర్వాత అదే కనిపిస్తే వాడి మైండ్ లో థాట్ రన్ అవుతుంది, ఎలాగైనా సరే నేను ఇది కొనాలి. వీళ్ళు కూడా ఎట్లా చూపిస్తారంటానా, అరేనా డబ్బులు వచ్చినాయేమో ఆడినాడు కాదు, మొత్తం లక్షలు ఇట్లా తీసుకొచ్చి చిన్న టీనేజర్స్ తొందరగా అడిక్ట్ అయిపోతారు. అది ఏదైనా సరే, గుడ్ ఉండని అట్లనే అడిక్ట్ అవుతారు, బ్యాడ్ ఉన్న అడిక్ట్ అవుతారు. ఇట్లా డబ్బులు తీసుకొచ్చి ఇన్ఫ్లుయెన్సర్లు ఇట్లా మొత్తం ఇన్ని సంపాదించేసినాం, అరే మేము ఈ టీవీల వల్ల కొట్టేసినాం, కార్లు కాల్ చేసిరు, బండ్లు తగ్గల పెట్టేసి పైసలు ఎగిరేసారు. ఇదంతా తగులుతా అన్న. ఎవడైతే బెట్టింగ్ ప్రమోషన్ చేసి పబ్లిక్ని చూతే బనాయించి పైసలు వచ్చినాయో 100% దేవుడు అనేటోడు ఉంటాడు. వాడు పక్క ఇన్నే చూపిస్తాడు వాళ్ళకి. అది ఎట్లా చూపిస్తాడు, నాకేమైంది రాజా ఫుల్ పైసలు ఉన్నాయి అనుకుంటారు, కానీ హెల్త్ ఇష్యూ, ఫ్యామిలీకి యాక్సిడెంట్, ఇవి ఇట్లా తగులుతుంది, పక్కా తగులుతుంది. నేను దాని గురించి ఎందుకు ఫీల్ అయ్యానంటే, ఇప్పుడు నేను కొంతమందిని చూశాను, వాళ్ళు ఎలా అంటే ఒక మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ నెలకు ఒక 10,000 15,000 వస్తే చాలు అనుకునే ఫ్యామిలీ నుంచి ఒక పర్సన్ ఉంటాడు. ఇది చూస్తాడు, మనం కష్టపడాలని, ఎంత కష్టపడి ఎంత సంపాదించలేంగా. ఇప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత ఏదో ఒక పాయింట్లో వాడు ట్రిగర్ అవుతుంది. వీడేమో 100 పెట్టమంటున్నాడు, నాకు 1,00,000 వస్తాయి అంటున్నాడు, వీడేమో లక్షలు సంపాదిస్తున్నాడు, కారు కొంటున్నాడు, డైరెక్ట్గా షాప్కి వెళ్తాడు, ఓపెన్ చేస్తాడు, ఇది 100 వేసా కారు కొన్నా చూడండి అంటాడు. ఇప్పుడు అంత పాయింట్లో నువ్వు చూపించినప్పుడు వాడికి ఏదో ఒక పాయింట్లో ట్రిగర్ అవుతుంది. ఒక్కసారి పెడతాడు, వాడు కారు కొన్నాడు, నేను కనీసం బండి అన్న కొనకపోతాను 100% అని చెప్పి మొత్తం అప్పుల్లోకి పోయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన చాలా మంది అన్న. రీసెంట్లీ అన్న, ఒక 3 days బ్యాక్ పెళ్లికి పోయినా, మా ఫ్రెండ్ వాళ్ళ వీడియో కూడా పెట్టిన. ఆ అబ్బాయి ర్యాపిడో పర్సన్ వచ్చిండు, అరే అన్న నువ్వు మాయా యూఎస్ కదా అంటే, బ్రో అంటారు ఈ వీడియోలు జబర్దస్తుంటాయి అన్న, చలో నడుపు పోదాం, లేట్ అవుతుందంటే పోతున్నాము. వాడు చెప్పిండు వాళ్ళ సొంతం పిన్ని కొడుకంట సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఫోటో చూపించిండు అన్న. నేను వీడియో పెట్టద్దు అనుకున్నా, బెట్టింగ్ దాంట్లో ఏం పెడతాం, అయిపోయింది, మనుషులకు తెలుసుకోవాలి రా అని చెప్పి అనుకున్నా. కానీ వాడు నాకు మైండ్లో నుంచి పోతలే. ఆ పిల్లోడు చిన్న, ఆల్మోస్ట్ ఒక 18 to 19 years ఉంటాడు వాడు. చాలా మంది అలాగే చచ్చిపోతుంది. 40 lakhs అప్పు చేసిండు, ఇల్లు అమ్మేసినారు. వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే, ఇల్లు అమ్మే వద్దురా నాయన, నా కొడుకుకి ఏం రాదు, అందరు ఇంటి మీదకి వచ్చారు. అది కూడా ఎవరు ఇచ్చారు అప్పులు? దోస్తులే ఇచ్చారు. అదే దోస్తుగాడు 2 వీక్కి, అరే ఏం చేస్తున్నావు, దమాక్ పని చేస్తున్నా, సరే 5,000 10,000 చలో ఆడినో తీటకు ఆడినో ఓకే, లక్షలు ఏందని చెప్పి అనొచ్చుగా. ఈ ఓడైతే దోస్తులు ఈ కొడుకులే అప్పులు ఇచ్చారంట ఇంట్రెస్ట్కి. ఇది కూడా కొంతమంది ఎలా అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు బ్రో, నాకు పరిచయం ఉన్నావు అనుకుందాం, నువ్వు నన్ను డబ్బులు అడుగుతావు, ఓకే ఏం చెప్తావు, బెట్టింగ్ ఆడుతున్నానని చెప్పవుగా, అందరూ అన్నీ చెప్పరు. సో నువ్వేం అడుగుతావు, ఇట్లా నాకు ఇంట్లో అవసరం ఉంది, ఒక 10,000 ఇవ్వు, నేను 2 రోజులు ఇస్తాను. అట్లాగా నువ్వు నా దగ్గర ఒకసారి తీసుకుంటావు, ఇంకొకటి దగ్గర ఒకసారి తీసుకుంటావు. నాకు ఒకటి ఏం చెప్పి తీసుకుని తెలుసా, నా వైఫ్కి హెల్త్ ఏదో ఉంది, ఆపరేషన్ చేయాలని చెప్పి నన్ను చూతే బనాయించి, నేను ఒక 5-6 మంది దగ్గర అడుక్కొని ఆయనకి 70,000-80,000 ఇస్తాడు, బెట్టింగ్లో కూడా కొట్టి. దాని తర్వాత ఇప్పటివరకు 1 కాల్ లేపలే, 1 లైఫ్లో నా దగ్గర రానియద్దని ఫిక్స్ అయిపోయినా. అట్లా ఉంటారు జనాలు. అవును, అంటే ఇప్పుడు వాడిని ఎట్లా ఉన్నవాడిని ఎంత ఎక్స్ట్రీమ్ స్టేజ్కి తీసుకెళ్తున్నారు అన్నది నా క్వశ్చన్ అన్న. ఈజీ మనీ ఎప్పుడైనా సరే అది పక్క మన ఎఫెక్ట్ అవుతుంది. మనం సూసైడ్ అనేది చేసుకుంటాము, తెగిడిచి ముందటోనైనా చంపుతాం. ఇప్పుడు ఎంత బెట్టింగ్ యాప్ వాడైనా వాడు కోట్లు 100 కోట్లు 1000 కోట్లు పెట్టుకొని జనాలకు పంచాలనుకోడుగా. అవును, ఎవడైనా బిజినెస్ అది. ఇప్పుడు ప్రాఫిట్ లేని ఎందుకు? ₹1,00,000 పెట్టి టీ కొట్టు పెట్టు, లేదంటే 10 లక్షలు పెట్టి బట్టల కొట్టు పెట్టు, లేదంటే 50 లక్షలు పెట్టి ఫుడ్ స్టోర్ పెట్టు, ఏది పెట్టినా వాడు ఎందుకు చేస్తాడు?
బిజినెస్ బిజినెస్ వాడు పెట్టిన రూపాయికి రూపాయి రావాల్సింది. అన్న రూపాయికి రూపాయి కాదన్న. నాకు నార్మల్ అప్పుడు 10,000 8,000 ఉన్నోనికి 5 లక్షలు ఇస్తా అన్నాడు. బెట్ఫైర్ అనే ఒక యాప్ 5 lakhs ఇస్తా, ఒక 1 month చేయి, 15 వీడియోస్ 12 to 15 వీడియోస్ కావాలి, డైలీ ఒక స్టోరీ పెట్టాలి, 5 లక్షలు ఇస్తా అన్నాడు అన్న. అంటే ఎంత వస్తుండొచ్చు అన్న మన రెవెన్యూ? నాలాంటి 5 lakhs ఇస్తే పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది చేసిరు, ఎన్ని లక్షలు ఇచ్చి ఉండొచ్చు అంటే ఎంత ప్రాఫిట్ ఉంటుంది, ఎంతమంది ఉసురు ఉండొచ్చు అది. మరి అంతే. పేరెంట్స్ అన్న ఇంకో మా పేరెంట్స్ అంటే ఇంకో అన్న, నేను కూడా ఒకప్పుడు ఆడినా, బెట్టింగ్లో ఆడినాము, నన్ను దొరికి మస్తు కొట్టిరు నన్ను. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రేమ లాడ ఎక్కువ అయిపోయి అయ్యో పాపం బతిమలాడుతురు, నువ్వు అదే బట్టలు జింపి కొట్టు, ఎందుకు వెళ్తాడు, ఎందుకు వెళ్తారు, భయపడతారు, అమ్మో దొరికితే చంపుతాడు మా డాడీ అని. అట్లా చేయాలి అంతేగాని. ఇప్పుడు మా డాడీ ఏంది, మొత్తం మా ఫ్రెండ్స్ అందరిలో భయం. మా డాడీ ఎంతైతే మంచోడో అంత కోపం. చెప్తుండే ఇంకోరా భయ్ తాగేడుతుందా, నీకు తాగేది ఉందిగా, ఆడిడ పోయి తాగి తందనాలు ఆడి కొట్లాటలు చేసి రోడ్ల మీద యాక్సిడెంట్ చేసి సావుడు ఇవన్నీ తెచ్చుకోకు, నీకేమైనా తాగేడుంటే బిల్డింగ్ మీద తాగి సావురు, బయటికి పోకురి. ఏమైనా ఈ బెట్టింగ్ ఏమైనా ఉన్నాయనుకో, మా డాడీ చెప్తుండే ఒకవేళ నా దగ్గరకు వస్తే వేరే చేస్తాను, నేను కేసు కంప్లైంట్ అనే ఫైల్ చేస్తాను, మిమ్మల్ని మా వాళ్ళతో చెప్పి కొట్టిస్తా. ఆ భయం అనేది ఉండాలి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తున్నా, దోస్గాడు గెలిచిన అనుకో ఫ్రీగా తాగుడు, ఆయన ఎంకరేజ్ చేస్తారు, అది దీని మీద 20,000 ఇదే 50,000 అని. నేను చూస్తాగా అన్న, నేను మస్తు బయటకులా కూర్చొని లేస్తాను, చూస్తాం కదా ఎట్లుంటారో చుట్టుపక్కల. బేసిక్గా పేరెంట్స్ అన్న, పేరెంట్స్కి ఉండాలి ఇది. పేరెంట్స్ కరెక్ట్ పట్టించుకుంటే వాడు కరెక్ట్ డైరెక్షన్లో వెళ్తాడు. లేదు లాడ్ ఎక్కువ అయిపోయింది, ఇప్పుడు ఏంటంటే ఫుల్ లాడు, ప్రేమలు ఓవర్ అదైపోయింది. ఇంకొకటి పేరెంట్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అందరూ ఎక్కువ మంది ఎవరు ఫ్యామిలీతో ఉంటున్నారు. ఇప్పుడు అందరు ఊళ్ళల్లో ఉంటారు, వాడు జాబ్ అని హైదరాబాద్ వస్తాడు, కోచింగ్ అని హైదరాబాద్ వస్తాడు, లేదంటే బెంగళూరు వెళ్తాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు. మా పిల్లోడు నా బిడ్డ మస్తు సెటిల్ అవుతూ చదువుకుంటున్నారు, పెద్ద మంచి దాంట్లో వెళ్తాడు అనుకుంటారు, కానీ చేసేడు అన్నీ 2 నెంబర్ పనులే. ఇక అన్న మంచిగా ఉండేటోళ్ళు కూడా వీళ్ళ వల్ల ఖరాబ్ అయిపోతారు. ఉన్నారు మంచి పీపుల్ ఉన్నారు హైదరాబాద్లో, తెలుగు వాళ్ళ దాంట్లో చాలా బ్యూటిఫుల్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ వల్ల వీళ్ళు కూడా చెడిపోతున్నారు, చెడిపోవాల్సి వస్తుంది. 10 మంది అవుతారు, అరే నువ్వు వేస్ట్ కానీ ఏదో అరే పోన్రా బై తాగుదాం మనం కూడా, ఒకటి పోయి అలవాటు అయిపోయి వాడు కూడా సేమ్ ఇదే. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో నువ్వు ఉంటున్నావు, ఒక పర్సన్ ఎంతమంది నిన్ను ఫాలో చేస్తున్నారంటే నువ్వు వాడికి మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకుండా చాలు. నేను అదే అన్నా మెయిన్ కాన్సెప్ట్. నా సైడ్ నుంచి నాకు ఫాలోవర్లు రాకపోయినా చాలన్నా, నాకున్న ఇప్పుడు 23,000 24,000 ఉన్నారు, ఉన్న దాంట్లో మంచిగా ఉంటే చాలు, వాళ్ళు మంచిగా ఉండాలి, నా త్రూ వాళ్ళు ఎంజాయ్ చేయాలన్నా. ఇన్స్టాగ్రామ్ ఈజ్ లైక్ ఒక యాప్, టైంపాస్ చేసుకోవాలి, గుడ్ నేర్చుకోవాలి, టైంపాస్ చేసుకొని వదిలేసేయాలి. ఇప్పుడు నేను చాలా మంది క్రింజ్ వీడియోలు చూసి నవ్వుకుంటా, ఆ మేడిపల్లి స్టార్, సుఖ్దేవ్ కింగ్, ఆడు ఈడు ఉంటారు, నట్నం స్టార్, నట్నం బషీర్ మాస్టర్, ఇవన్నీ మీమర్స్ చేస్తారు, అవి చూసి నవ్వుకుంటా, ఎంటర్టైన్ అవుతా. అర్థమైందా? ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళ దాంట్లో కూడా కాంపిటీషన్ అయిపోయింది, బూతులలో కూడా కాంపిటీషన్లో అయిపోయి మొత్తం ఇక స్క్రాచ్ అంతా వచ్చేస్తుంది. ఇక వాడు ఒకటి తిట్టి ఫేమస్ అయితే రెండు తిట్టాలి, వీళ్ళిద్దరు గొడవలు వాడాలి, నేను కూడా తిట్టాలి, వాడినని తిడతాను నేను, ఇదే అయిపోయింది. పబ్లిక్ కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తారు. అది నాకు అనిపించింది, అరే నేను అమ్మ మనం ఇంతగానం కష్టపడి అన్న, నేను వీడియో తీస్తే పిచ్చిగా తీయా అన్న, అలా సబ్జెక్ట్ ఉంటేనే తీస్తా, ఒక్కటికి 10 సార్లు ఆలోచిస్తా. నేను ఆల్మోస్ట్ ఒక 2-3 వేల వీడియోస్ తీసి ఉండొచ్చు, అలా నేను పెట్టింది ఒక 300 వీడియోసే, అలా కొంచెం తప్పునే నేను తీసేస్తా, చూస్తా, నాకే అర్థమైపోతారు ఇది ఎక్కడ నువ్వు పోతుంది, కొంచెం బూత్ వచ్చిందా. ఇప్పటివరకు టిల్లో ఒక బూత్ కూడా వాడలే. నాకు ఒకటి ఉందన్న, నాకు ఒక మెయిన్ గోల్, ఓల్డ్ సిటీలో ఒక కంటెంట్ క్రియేటర్, మంచిగా వ్లాగర్, యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసిన, మంచి వ్లాగర్ అంటే సాయిదీప్ గారు రాబాయ్ అని చెప్పాలి, మాయా మస్తు చేస్తాడు మా అమ్మ, అది చాలన్న. ఇంకా పైసలు సంపాదించాలి, బిల్డింగ్లు కట్టాలి, ఇంట్లోకి వెళ్ళి పైసలు తీయాలి, నాకు ఉన్న దాంతో నేను హ్యాపీగా ఉన్నా. చిన్న ఆనందాలు నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తాయి. పెద్ద దాంట్లో పోయినా అనుకో రిస్క్ ఎక్కువ ఉంటుంది, మళ్ళీ నెత్తి మీద పడతాయి అప్పులు అయితే. సో అదొద్దు. సో ఇన్ఫ్లుయెన్సర్లోకి వస్తే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం ఏ కంటెంట్ అయినా చేయొచ్చు, మనం చేసే ప్రతి కంటెంట్కి కింద నెగిటివ్ కామెంట్ పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు, ఫేక్ కామెంట్స్ ఉంటాయి. అంటే ఉంటారు కొంతమంది, ఒక 10% పెడతారు జెన్యూన్, మీతంతా ఫేక్ దాంట్లో నుంచే పెడతారు. చెప్పండి అన్న. సో అంటే అప్పుడు దానివల్ల మీకు ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది, దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? నేను ఫన్ చేస్తా అన్న, నన్ను ఎవరైనా తిట్టిరు అనుకో,
నన్ను అమ్మని పెళ్ళని కూడా తిడతారు కొంతమంది. అది ఎవరు ఉంటారు తెలుసా, నా చుట్టుపక్కలనే ఉంటారు ఫేక్ ఐడీలు పెట్టుకొని నా పాస్ట్లో ఉండి అవన్నీ ఉంటాయి, అవన్నీ చెప్పుకుంటా తిడుతుంటారు. నువ్వు ఆడిది చేసినావు, ఈడ దొరికినావు, ఈడ అది చేసినావు, ఆ పోలీస్ స్టేషన్లో ఈడ దొరికినావు, కొట్లాటలు ఇవి చేసి నువ్వు ఓనరా అన్ని బూతులు తిడుతుంటారు. నేను ఇట్లా తీసేస్తా, ఏమొస్తా నా తిడితే ఏం రాదు. మరి అదే ముందట రమ్మని నా ముందర వచ్చి ఆ మాట డైరెక్ట్ గా అనేవాడు కదా, కింద కామెంట్ లో మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇంకా చెప్తా, పిచ్చ లైట్ తీసుకో, టైం వేస్టా బాబు అని. ఇంకా నేను వాళ్ళతో టైం పాస్ చేస్తా అన్న, చాటింగ్ చేస్తాను. నేను తెలుసా, నాకు ఎప్పుడైనా బోర్ వచ్చింది అనుకో, వాడని తిడుతుంటాడుగా, వాడిని ఇంకా పోక్ చేస్తుంటా కింద కామెంట్ లో. మళ్ళీ కామెంట్లోకి వెళ్తే వాడిని మెల్ల డిఎంలోకి తీసుకొస్తా, ఇంకా అదే టైం పాస్ చేస్తా. సో ఇప్పుడు ఓల్డ్ సిటీ అనగానే గొడవలతో పాటు ఫెస్టివల్స్, ఇక్కడ హైదరాబాద్ అనగానే ఇప్పుడు బోనాలు కానీ ఈ ఫెస్టివల్స్ అన్ని చాలా బాగా జరుగుతాయి. ఓల్డ్ సిటీలో ఇంకా బాగా జరుగుతాయి. సో అక్కడ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఆడ ఇక ఫెస్టివల్స్ అంటే ఓల్డ్ సిటీ అన్న, నేను ఓపెన్ చెప్తా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బయట అంతా పైసలు ఉన్నోళ్ళు లేపుతున్నారు, ఇప్పుడు ఆగమన్లు కానీ అవి కానీ. మళ్ళీ నేను చూసింది ఏడా అంటే ఓవర్ ప్రాపర్గా వినాయకుల మండపాల దగ్గర కూడా ఉంటారు. జులుస్ తీసినామా, పూజలు అయ్యేడైతే తీసే రోజు ఫుల్ హంగామా చేసినామా, అంతే. ఆడ ఉన్న 11 days ఒక ఫ్యామిలీ అయిపోతుంది ఆడ. నేను లిటరల్లీ గణేషుని దగ్గర కానీ ఇట్లా 10 days ఎట్లా కనెక్ట్ అయిపోతామంటే, మా గ్రూప్ ఉంటుంది టీమ్ యంగ్స్టర్స్ అని చెప్పి, పెద్ద గణేషుని పెడతాం. ఫ్రమ్ పాస్ట్ 35-40 years నుంచి మా అన్న వాళ్ళు నడిపించుకుంటూ వస్తున్నారు. సో అది ఎట్లా అంటే, అది వినాయకుడు నిమజ్జనం అయిపోయిన తర్వాత నేను ఒక 1 week 10 days నేను ఫోబియాలోకి వెళ్ళిపోతాను, నాకు ఏడుపు వస్తుంది, గుర్తొస్తుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ లో మన ఇంటి దగ్గర వాళ్ళతో ఎంత కనెక్ట్ అవుతామో, ఈ వినాయకుడు పందిరి దగ్గర మాత్రం ఒక రేంజ్ ఎమోషన్ వచ్చేస్తుంది. చిన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు పెద్ద అయ్యామా చిన్న అక్కడ విషయం పెడితే అక్కడికి వెళ్ళాము అంటే మనం హడావుడి చెయ్యాలి. అది ఎవడో మనకు తెలియదు, అక్కడ ఎవరు చేస్తున్నారో మనకు తెలియదు, మన వీధిలో ఉంది, మనం వెళ్ళి హడావుడి చేయాలి. టూ కూడా ఉంటుంది అండ్ ఇంకా బోనాలు వస్తున్నాయి. ఇంకా బోనాలు అసలు నెక్స్ట్ లెవెల్, లాల్ దర్వాజా బోనాలు. ఇంకా ఓల్డ్ సిటీ బోనాలు అంటేనే ఎక్స్ట్రీమ్ వేరే లెవెల్ ఉంటుంది. మెయిన్లీ బోనాలు అంటే చాలా మందికి తెలియదు అన్న, అంటే తెలియదు అంటే బోనాలు తెలుసు, అలా బలిగంప అని తీస్తారు. లాల్ దర్వాజా బలిగంప తీస్తారు, ఆడ 5,000 నుంచి 10,000 మంది ఉంటారు. మళ్ళీ అశ్విన్ పోతురాజు, ఇప్పుడు అన్ని ఏరియాలో ఎట్లా, ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ ఎక్కడున్నా ఏదైనా పలరంబండి తీసి 5 పోతురాళ్ళు 10 members 5 members పోతురాళ్ళు అయిపోయినారు, ఫ్యాషన్కి వేస్తున్నారు. ఆడ అశ్విన్ పోతురాజు అని ఉంటాడు, మనకు తెలిసిన అన్న. ఆయన వేసాడు అన్న, ఆయన ఎంబడి అసలు అది నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ తరతరాల నుంచి వేస్తారు. ఇంకా ఆయన వెళ్ళిండు అనుకో, ఒక 5,000 నుంచి 10,000 మంది ఆయన కోసం, కొన్ని వేల మంది వెయిట్ చేస్తారు. ఆయన ఎంబడి ఒక 5 నుంచి 10,000 మంది ఉంటారు ఆయన ఎంబడి. ఆయన చూడనికే లేని ఒక 1,00,000 మంది పైకి ఉంటారు, జస్ట్ ఆయన చూడనికే. పోతురాజు వస్తుండే ఆయన వస్తుండని చూడ, అంత క్రేజ్ ఉంటుంది. ఇంకా మస్తు అసలు వేరే అన్న, బలిగంప, బోనాలు, తావుడు, లొల్లిలు, పంచాయలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా బోనాలు అనుకో, మామూలుగా మనకి సంక్రాంతి దసరా అనగానే ఆల్మోస్ట్ ఇక్కడ ఏపీ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఉంటారు కదా, మనకి సంక్రాంతి దసరా అనగానే రోడ్స్ ఆల్మోస్ట్ క్లీన్ అవుతుంటాయి. అవును, ట్రాఫిక్ ఆ టైంలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ తిరగచ్చు. ఇప్పుడు సంక్రాంతి అంటే ఆడ కూడా చాలా బాగా కోడి పందాలు పెట్టి ఇవి చాలా బాగా అవుతాయి. అంటే అల్లుళ్ళని పిలుస్తారు అని అంటారు కదా. నేను ఎప్పుడు వెళ్ళలే ఫెస్టివల్కి, ఎందుకంటే నేను ఇదే ఓల్డ్ సిటీలో నేను ఇప్పటివరకు ఏ పండుగను మిస్ కాను. వేరే దగ్గర ఉన్నా ఏమున్నా ఓల్డ్ సిటీ మా ఇంటి దగ్గరనే చేసుకుంటా. సో అట్లా ఫుల్ కనెక్టెడ్, ఎక్దమ్ చిల్ కొట్టుకుంటా, ఫుల్ హ్యాపీ అంతా. సో ఇక్కడ ప్రతి ఫ్యామిలీలో ఒక ట్రెడిషన్ ఉంటుంది, అల్లుడి ఇంటికి రాగానే అల్లుడికి దావత్ ఇవ్వాలా, మందు పోయాలా, బామ్మడి కూర్చుంది, బావ అల్లుడు కూర్చుంటారు. ఇప్పుడు కామన్ అయిపోయింది అన్న. బేసిక్గా ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలా మంది, అరే తాగుతాడంటే తాగుతాడా, అరే తాగుతాడు. ఒకవేళ నువ్వు మంచిగా చేయాలనుకుంటే నువ్వు కానీ కంట్రోల్ చేయి, అంతేగాని కామన్ అయిపోయింది. తాగుడంటే ఏదో చేసినట్టు అనుకుంటారు, కానీ తాగుడు పక్కకు పెడితే మనిషి చాలా చేస్తాడు, ఇంకా మోసాలు చాలా అవుతున్నాయి, అది పట్టించుకోరు. ఈ తాగుడు అని అంటారు. నాకు ఎందుకు ఇంతగానో అంటే అన్న, నాకు రీసెంట్లీ ఒక సంబంధం, ఒక 8 months 1 year బ్యాక్ ఓ సంబంధం వస్తే నాకు నా పైన ఇవి చెప్పినారు, అబ్బాయి తాగుతాడు ఫుల్ తాగుతారని. నేను తాగేడితే 2-3 బీర్లు, అది తాగుతానే డిమ్ అవుతా. అది మా ఏరియాలో ఎవ్వరనైనా చెప్తారు. నిజంగా నేను నా పర్సనాలిటీ ఎంత ఉంటుంది, ఏం పోతుంది. నా ఫ్రెండ్స్ ఉన్నారు గట్టి ఎగ్దమ్ ఫుల్, ఎట్లా అంటే ఫుల్ బాటిల్ తాగుతారు ఒక్కొక్కరు. నేను ఎంత 2-3 బీర్లు తాగితే నేను వామిటింగ్ చేసుకుంటా. నాకు పడదన్న, బేసిక్గా నా బాడీ యాక్సెప్ట్ చేయదు. ఇంకా అప్పుడు నన్ను మస్తు అన్నారు మాటలు. ఇంకా అది ఏంది, ఎవరైతే సంబంధం మధ్యలో మీడియేటర్ చెప్పిరో అది మన దగ్గర చుట్టాలి, అది నాకు తెలిసింది.
వీళ్ళు చెప్పినారు. ఇంకా నాకు అరే ఏంద్రా భయ్ మరి ఇంత వరస్ట్ ఉందా? ఇప్పుడైతే యాజ్ ఆఫ్ నో మందని ఎడితే అలవాటే లేదు. ఐఎమ్ హ్యాపీ. సో మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండేది? మీ ఫ్యామిలీ గురించి? ఫ్యామిలీ అంటే అన్న నేను, మమ్మీ, డాడీ, మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ అన్న. మాది చాలా పెద్ద ఫ్యామిలీ. ఇంకా మా అత్త వాళ్ళ సైడ్ ఒక 8 మెంబర్స్ అత్త వాళ్ళు, 8 మెంబర్స్ అలా చనిపోయి ఇప్పుడు 3 or 4 ఉన్నారు బతుకున్నారు. ఏమున్నా మా ఇల్లు అంటే మా ఫ్యామిలీ మొత్తం మా అత్త వాళ్ళు ఏమున్నా మమ్మల్ని నడిపించడం మొత్తం చిన్నప్పటి నుంచి టేక్ కేరింగ్ మొత్తం మా అత్తయ్య వాళ్ళు ఎక్దమ్ సెటిల్డ్, మంచి లెవెల్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా మా ఇంటికి లక్ష్మి అంటే మా అత్తలే వాళ్ళు. ఇంకా మాది ఏంటంటే ముగ్గురం అన్నతమ్ముళ్ళం. మా డాడీ వాళ్ళు, మా పెద్దన్న చనిపోయిండు, మా పెద్దన్న హీజ్ ఇంటూ ఫిలిం దాంట్లో చేస్తాడు. ఇంకా సెకండ్ పెద్దన్నకి 3 పిల్లలు. వాళ్ళు మా అన్నకి ఏదో ఒక బిజినెస్ చేస్తుండు. 2 తమ్ముళ్ళు, ఒక ఆయన జాబ్ చేస్తాడు, ఒకడు ఇంటి దగ్గరనే ఉన్నాడు. ఇంకా నేను అక్క. ఇంకా అక్క వాళ్ళు మ్యారీడ్ అందరు. పెద్దయినకి 2 అక్కలు, ఇంకా సెకండ్ అయినకి లేరు. మా అక్క 3 అక్కలు, మేము 5 మెంబర్స్ బాయ్స్. మీ కొలీగ్స్ మధ్యలో రిలేషన్ ఎలా ఉంటుంది? మీ డిస్కషన్స్ ఎలా ఉంటాయి? అంటే ఏ కొలీగ్స్ అంటారు అన్న? అంటే ఇప్పుడు మీ బ్రదర్స్ ఉండు, సిస్టర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అన్న. నేను యాక్చువల్లీ చాలా కనెక్టెడ్ టు మై బ్రదర్ లడ్డు అని ఉంటాడు మా అన్న. ఇంక ఏమున్నా నాకు బ్యాక్ బోన్ వాడు. ఏమున్నారు ఏమనైనా మా అన్న మా తమ్ముళ్ళు నిలబడిపోతారు. నేను బక్క ఉంటాగా, మా వాళ్ళు ఎక్దమ్ ఇట్లుంటారు. పైల్వాన్. మా లడ్డు పేరే లడ్డు పైల్వాన్ ఉంది మా పేరు మీద. ఇంకా మంచి బాండింగ్ అన్న. ఎట్లా అంటే ఏమో అట్లా నాకు కలిసి వచ్చింది, నేను ఒక్కను కాబట్టి. ఇంకా ఏమున్నా వాళ్ళు నిలబడతారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. దోస్తులు లెక్కనే కలిసి కూర్చుంటాం, చిల్ అవుతాం, అన్నీ నార్మల్గానే ఉంటుంది. సో ఇప్పుడు మన ఇంత లైఫ్లో మనం సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మనకంటూ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. సో అంటే కొంతమంది వల్ల మనం సక్సెస్ అవుతాం, కొంతమంది వల్ల మనం ఫెయిల్యూర్ అవుతాం. అందులో బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉంటాయి. ఎలా అంటే కొంతమంది మనల్ని క్రిటిసైజ్ చేయడం వల్ల వాడు అన్నాడనే మనం సక్సెస్ అవుతాం. అవును. సో మీ లైఫ్లో అలాంటి ఫ్రెండ్స్ ఎవరు? ఇక నేను నా సర్కిల్లో అయితే నేను చాలా మెయింటైన్ చేసిన నా సర్కిల్. ఎవ్రీ ఏరియాకు చుట్టాలని ఉంటారు, దోస్తులని ఉంటారు. ఇంకా చాలామంది నమ్మిన మోసమైన, కానీ కొంతమంది జెన్యున్ ఫ్రెండ్స్. ఇంకా నా కోసం పడిదచ్చోళ్ళంటే ఒక 7-8 మంది. మనీష్, సంతోష్, అరవింద్, మా కజిన్ అని చెప్పిన మా లడ్డన్న. ఇంకా వాడు మనకి ఎవ్రీథింగ్. మా అన్న ఫ్రెండ్ అంట. నేను అన్న నాకు రాదు, మేము తిట్టుకుంటాం. ఏం బే అది ఇంకా ఉంటుందిగా ఒలిసిట్లు ఎట్లా అనుకుంటారో అట్లా ఉంటాం. ఇంకా మా శ్రావణ్, హర్ష, సందీపు, ఇంకా మా శివ అని చెప్పి ఒక 7-8 మంది, ఒక 10 మెంబర్స్ వరకు ఉన్నాం. ఇంక 2 తమ్ముళ్ళు, మెయిన్లీ వీళ్ళు సన్నీ అండ్ అచ్చు అని ఉంటారు. ఇంక వాళ్ళు ఎట్లా అంటే 2 ఐస్ అన్న మనకి. ఇంకా నేను లేకపోయినా మా అమ్మాయి వాళ్ళు చూసుకుంటారు, నా ఒక ధైర్యం. అన్నిటికన్నా చెప్పాలంటే మా అన్నలు నాకు ఏం లేకున్నా టిల్లో నాకు ఏ ఫ్యామిలీ సపోర్ట్ చేయలే, ఏం చేయలే లైఫ్లో, ఎవ్వరు చేయలే. మా 2 అన్నలు చేసినారు. వాళ్ళు ఎవరో కూడా మా రిలేటివ్కి సంబంధించిన వాళ్ళు కాదు, మా రక్తంకి సంబంధించిన వాళ్ళు కాదు. సన్నన్న అని ఇంకా రమణన్న అని ఉంటారు. దే ఆర్ లైక్ గాడ్ గిఫ్టెడ్ బ్రదర్స్. ఎట్లా అంటే ఇక నా అదృష్టం అనుకో అన్న, అంతే. ఏ సిచ్యువేషన్ అని ఉండని, నేను ఎంత చెడు చేసినా వాళ్ళు నాకు మంచి కోసం నిలబడుతుండే. ఇప్పుడు ఏ అన్ననన్నా ఒకసారి చూస్తాడు, 2 సార్లు చూస్తాడు, 3 సార్లు చూస్తాడు, అందుకే పోరా బయడు మారడా అని అంటాం. టిల్ నౌ రమణన్న అని ఉంటాడు. ఇప్పుడు నేను ఎవరైతే ఇంట్లో ఉంటానో అన్న, చిన్నప్పటి నుంచి మనం కనెక్టెడ్. ఆయన ఏమున్నా పట్టుకొని నువ్వు మారాలి, నువ్వు మంచిగా కావాలి. హీఈస్ హ్యాపీ నౌ, మస్తు హ్యాపీ ఉండు. అరే చలోరా బై, మా తమ్ముడు గాడు మారిండు, మొత్తానికి నాళ్ళు నేను ఇంత కష్టపడ్డందుకు వాడు దాన్ని న్యాయం జరిగి ఏమున్నా నాకు తెలుస్తుండే. నేను ఏం చేసినా సరే, నేను ఒక ఏదైనా చేసినా, చిన్న గొడవ అయింది, నేను దగ్గిన తుమ్మిన ఏమన్నా ఉల్టా సీదా చేసినా ఆయనకు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుండే. అది ఎట్లా పోతుండే తెలియదు, ఆయనకు పోతుండే. ఇంకా ఇప్పుడు అట్లా అయిపోయిందన్న. ఇప్పుడు ఏం మాట్లాడినా పాకిపోతుంది. గోడలకు చెవులు ఉంటాయి అంటారు కదా, సేమ్ అట్లానే. ఇప్పుడు నేను గాలితో మాట్లాడినా గాలి త్రూ గుంజేస్తారు మా వాళ్ళు. అంత స్పీడ్ అయిపోయింది నిజంగా అన్న. ఏం చెప్పేసేయాలి అట్లా. ఇంకా ఈ అన్నవాళ్ళు నాకు కొంచెం చిన్న ఫ్రెండ్ సర్కిల్, మస్తు హ్యాపీగా ఉన్నా. ఇంకా ఏమున్నా వాళ్ళు, ఇంకా మిగతా అంతా కట్ చేసిన స్క్రాప్. మనతో మాట్లాడతలే, నాకు మొత్తం ఓల్డ్ సిటీ అన్ని కనెక్షన్స్ అన్నీ కట్ చేసేసుకున్నా, ఓన్లీ ఈ చిన్న. సో ఫైనల్లీ మీరు స్టార్ట్ చేసిన ఈ మాయా కన్సల్టెన్సీ ముందుకెళ్ళాలని, ఎవరైతే మంచి ఆపర్చునిటీస్ కోసం మంచిగా చదువుకోవాలని ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నారో మీ ద్వారా వాళ్ళకు మంచి కెరియర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 100%. మన దగ్గరికి కెరియర్ అన్నట్టు కాదు, నా దగ్గరికి వస్తే వాళ్ళకి తెలుసా అన్న. నేను ఎందుకు మెయిన్లీ ఎందుకు ఇది పెట్టుకున్నా అంటే, నేను చేసినట్టు తప్పు ఎవరు చేయదు. నేను
తెలియక యువన్ మాటలో ఇన్ని పోయి ఖరాబ్ చేసుకున్నా లైఫ్ అంతా, ఆగం చేసుకున్నా. అట్లా ఏ హైదరాబాదోడు ఎవ్వడు కూడా ఆడపోయి సఫర్ కావద్దు, ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి. మన దగ్గర ప్రాసెస్ చేసుకోకపోయి బట్ యా ఆ అమ్మవారి దయ వల్ల మెల్ల మంచి సక్సెస్ కావాలంతే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం బ్రో. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా.